మీనాక్షి శేషాద్రి గారు చాలా క్లియర్గా చెప్పినారు మొన్న. మీనాక్షి నటరాజన్ గారు క్లియర్గా చెప్పినారు. ఏమని చెప్పినారు? ఎవరైతే పార్టీకి ఇన్ని సంవత్సరాల ఉన్నారో కట్టుబడి ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే తర్వాత వచ్చి కాంట్రిబ్యూట్ చేసినారో అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్లో కొందరిని వారిని కూడా చూసుకునే బాధ్యత మంత్రి ఇన్ఛార్జెస్ ఉందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారంగానే నిర్ణయాలు తీసుకోబోతారు. అట్లా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఎప్పుడు కూడా నిర్ణయాలు క్లియర్ కట్ ఉండే కదా, బ్లాక్ అండ్ వైట్. ఎప్పుడు కూడా పరిస్థితులు పట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. సో మహేష్ కుమార్ గౌడ్ గారు అందరి దగ్గరికి వెళ్ళి లెటర్లు తెప్పించుకుంటున్నాడు. అన్ని డేటా కలెక్ట్ చేసుకొని త్వరలోనే నిన్ననే ఆయన అనౌన్స్ చేసినారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జెస్ని కూడా మేము 15th వరకు అనౌన్స్ చేస్తామని చెప్పి వారు చెప్పినారు. ఇంకా గవర్నమెంట్లో ఉన్న పదవులు, పీసీసీలో ఇంకేమైనా పదవులు ఇచ్చేది ఉంది, అది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది.